హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. క్రీస్తు యొక్క శుభములు మీకు తెలియజేస్తున్నాను. మరి క్రిస్మస్ యొక్క శుభాలను మీకు తెలియజేస్తున్నాను. వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరపున పాస్టర్ మోజెస్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థిస్తున్న మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చక్కటి సమయంలో మరొకసారి లైవ్ ద్వారా నాతో మాతో మీరున్నందుకు వందనాలు. ఇదిగో యుగ సమాప్తి సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశావు. ఎన్నడూ విడవను, ఎన్నడూ ఎడబాయనన్నావు. ఇంతవరకు మా జీవితంలో ఈ క్రిస్మస్, గత క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు ప్రభా సజీవంగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా, సమాధానంగా, శాంతిగా, సంతోషంగా మీరు ఉంచినందుకు వందనాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యం, ఆయుష్, నెమ్మది, అనేకమైన మేళ్ళకై వందనాలు నాయన. మరొకసారి మా ప్రియమైన సహోదరి సహోదరుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నా. వారి జీవితాన్ని తాకండి. పరిచయను ప్రేమిస్తున్న వారి జీవితంలో మితిలేని క్షేమాన్ని, సమృద్ధిని, అభివృద్ధిని చూచున్నట్లుగా కృప దయచేయండి. రోగులైన వారిని స్వస్థపరచండి. ఇంకా పాపములో, ఇంకా బలహీనతలు, వ్యాధిలో ఏ సమస్యలు ఉన్నారో ప్రభా, వారి సమస్యలన్నీ దూరపరిచి మీ శాంతిని దయచేయండి. ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో బలమైన మీ కార్యములు జరిగించండి. ఈ క్రిస్మస్ని ప్రభా దేశము, ప్రపంచము నలుమూలన నాయన ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో, అవును తండ్రి, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడన్నావు. అవును తండ్రి, మహా సంతోషకరమైన స్వర్తమానం అన్నావు ప్రభా. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానమే తండ్రి. వారి జీవితంలో సంతోషాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి. వారి కన్నీరు, దుఃఖము సంతోషంగా మారునుగాక. వారి వ్యాధి, వారి భయం వారి జీవితం నుంచి తొలగించండి. వారి వారి సమస్యలు యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. గొప్ప కార్యములు జరిగించండి నాయన. ఇక ఉదయకాలం నుంచి ఇంతవరకు మా జీవితంలో చేసిన ప్రతి క్షణము నాయన, మా జీవితంలో జరిగిస్తున్న అద్భుతాలకై వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడు, మీ జన్మ ఆశ్చర్యం, మీ కార్యములు గొప్పవి. మీ యొక్క గొప్ప మహిమ, మీ వెలుగు మా జీవితాల్లో ప్రకాశించునుగాక. మీ వెలుగు ఉదయించునుగాక. వారి వారి చీకటి తలంపులు, ప్రతి భయం, ప్రతి వ్యాధి యేసు నామములో వారి జీవితం నుంచి తొలగించమని వేడుకుంటున్నాం. అవును తండ్రి, రక్షణానందాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి మా కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినందుకు వందనాలు. అవును, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడేండెను, ఆ వాక్యము శరీరధారిగా అయ్యా తండ్రి మీరు దిగి వచ్చినందుకు వందనాలు. అయ్యా లోకమును ఎంతో ప్రేమించి అయ్యా మీ ప్రియ కుమారుని మా కొరకు, నా కొరకు నాయన, మా అందరి కొరకు మీరు పంపినందుకు వందనాలు. రోగులను స్వస్థపరచండి అయ్యా. ఇంకా రక్షణ లేని వారికి, ఇంకా వెలుగు లేని వారికి, ఇంకా నాయన వారి జీవితంలో రక్షణ నిశ్చేత లేని వారికి రక్షణ నిశ్చేతను కలగచేయండి. శాంతితో నింపండి, సమాధానముతో నింపండి. మీ తోడు, మీ కృప వారందరికీ అనుగ్రహించమని, మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి అండి మరొకసారి మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు, క్రిస్మస్ యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబాలకు, అలాగే మీకు, ఈ పరిచర్యను ప్రేమిస్తున్న వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించనుగాక. ఇది మొదలుకొని దేవుడు మీ జీవితాల్లో మితిలేని క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానం కలగచేయునుగాక. మరి ఇటువంటి క్రిస్మస్లు ప్రభుక రాకడ ఆలస్యమైతే మనం అనేకము చేసుకొని ప్రభులో ముందుకెళ్దుముగాక. అలాగే ఇంకా ఎవరైనా రక్షకుని, నిజమైన రక్షకుని అంగీకరించకుండా మీ జీవితంలో ఆ ప్రభుని కలగకుండా ఉన్నట్లయితే
ఆ ప్రభుని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించాలా. ఇంకా ప్రభుని స్వీకరించకపోతే త్వరగా ప్రభుని మీరు కలిగి ఉండాలా, నమ్మాలా, విశ్వసించాలా. మంచిదండి. మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి అనేక పాటలు వ్రాసాను. వాటిలోంచి ఒక పాట మీ కొరకు ఈ క్రిస్మస్ సమయంలో మరి లాస్ట్ టైం 2000 మరి గత సంవత్సరంలో 2021లో ఈ పాట రాశానండి. ఆ పాటను ఒక్కసారి మనం అందరం కూడా పాడడానికి ప్రయత్నం చేద్దాము. అలాగే దేవుని మహిమ కొరకు పాడదామండి. యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. యేసు జన్మించే, క్రిస్మస్ అందించే. యేసు జన్మించే, క్రిస్మస్ అందించే. యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. రాజు ఉదయించే, చీకటి తొలగించ. రాజు ఉదయించే, చీకటి తొలగించ. గొల్లలు వెళ్ళిరి, లోకమంతా చాటిరి. గొల్లలు వెళ్ళిరి, లోకమంతా చాటిరి. యేసు పుట్టెను, లోకమంతా సంబరమయే. యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. యేసు జన్మించే, క్రిస్మస్ అందించే. యేసు జన్మించే, క్రిస్మస్ అందించే. యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. పశువుల పాకలో బెత్లెహేము ఊరిలో, పశువుల పాకలో బెత్లెహేము ఊరిలో. జ్ఞానులు వెదికిరి, యేసుకు మ్రొక్కిరి. జ్ఞానులు వెదికిరి, యేసుకు మ్రొక్కిరి. యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. యేసు జన్మించే, క్రిస్మస్ అందించే. యేసు జన్మించే, క్రిస్మస్ అందించే. యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. దావీదు వంశమందు రక్షణ శృంగమై. దావీదు వంశమందు రక్షణ శృంగమై. తోడు నీడగా మనకై జన్మించే. తోడు నీడగా మనకై జన్మించే. యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. లోకమంత సంబరమయే. యేసు పుట్టెను. అవునండి, చాలా సంతోషకరమైన దినం. ప్రభు మన కొరకు జన్మించాడు, మన కొరకి భూమి మీదకి వచ్చాడు. తండ్రి తన కుమారుని మనకై మనల్ని రక్షించడానికి పంపించాడు. మరి 2021లో పాట రాశానండి. యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. లోకమంత సంబరమయే. యేసు జన్మించే, క్రిస్మస్ అందించే. యేసు జన్మించే, క్రిస్మస్ అందించే. యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. రాజు ఉదయించే, చీకటి తొలగించ. రాజు ఉదయించే, చీకటి తొలగించ. గొల్లలు వెళ్ళిరి, లోకమంతా చాటిరి. గొల్లలు వెళ్ళిరి, లోకమంతా చాటిరి. యేసు పుట్టెను, యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. యేసు జన్మించే, యేసు జన్మించే. క్రిస్మస్ అందించే. యేసు జన్మించే, క్రిస్మస్ అందించే. యేసు జన్మించే, క్రిస్మస్ అందించే. యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. లోకమంత సంబరమయే. లోకమంత సంబరమయే. లోకమంత సంబరమయే. లోకమంత సంబరమయే.
దావీదు వంశమందు రక్షణ శృంగమై, దావీదు వంశమందు రక్షణ శృంగమై, తోడు నీడగా మనకై జన్మించే, తోడు నీడగా మనకై జన్మించే యేసు పుట్టెను. యేసు పుట్టెను, లోకమంత సంబరమయే, లోకమంత సంబరమయే. యేసు జన్మించే క్రిస్మస్ అందించే, యేసు జన్మించే క్రిస్మస్ అందించే, యేసు పుట్టెను, లోకమంత సంబరమయే, లోకమంత సంబరమయే, లోకమంత సంబరమయే, లోకమంత 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 సంబరమయే, లోకమంతా 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 ఎస్ లోకమంత సంబరమయే, లోకమంత సంబరమయే, లోకమంతా లోకమంత సంబరమయే. రాజు ఉదయించే చీకటి తొలగించ, రాజు ఉదయించే చీకటి తొలగించ, గొల్లలు వెళ్ళిరి లోకమంతా చాటిరి, గొల్లలు వెళ్ళిరి లోకమంతా చాటిరి, యేసు పుట్టెను, లోకమంత సంబరమయే. యేసు జన్మించ క్రిస్మస్ అందించే, యేసు జన్మించే క్రిస్మస్ అందించే, యేసు పుట్టెను, లోకమంత సంబరమయే, లోకమంత సంబరమయే, లోకమంతా లోకమంతా లోకమంత సంబరమయే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాచ్ చేస్తున్నా మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు. ఇలాగా అనేకమైన పాటలు రాస్తున్నానని అనేకసార్లు మీకు తెలియజేస్తూ వస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి అంత రాగాలేమి రాకపోయినా, తాళాలేమి తెలియకపోయినా, మరి వాటిని గురించిన అవగాహన నాకు లేకపోయినా, ప్రభు యొక్క ఆత్మ సహాయం ద్వారా వ్రాస్తున్న పాటలు ఇవి. మరి నాకైతే అటువంటి మ్యూజిక్ సిస్టమ్స్ గురించి అంత అవగాహన లేకపోయినా, దేవుని యొక్క మహాకృపను బట్టి అనేకమైన పాటలు వ్రాయడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తున్నాడు. మరి దేవుడు చేసిన ఈ సహాయానికి నిజంగా మరి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ప్రత్యేకంగా ఈ లైవ్లో వీక్షిస్తున్నాం మీ అందరికీ కూడా నిండు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి అనేకమైన క్రిస్మస్లు మనం జరుపుకుంటున్నాం. క్రీస్తుని గురించి మనకు తెలుసు, కొంత అవగాహన మరి ప్రభువుని గురించి మనకున్నది. మరి చిన్న పిల్లవాడిని అడిగిన క్రిస్మస్ అనగానే మరి రక్షకుడు జన్మించాడు, యేసయ్య జన్మించాడు. మరి ఈ విధంగా మనం అనేకసార్లు వీటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, తెలియజేస్తున్నాం. ఇంకా ఈ విధంగా తెలియజేయబడుతున్నప్పటికీ కూడా మరి కొన్ని ఏళ్ళు, కొన్ని సంవత్సరాలు అయిపోతున్నా కూడా మరి ఒక విధంగా చెప్పాలంటే ఇంకా అనేకుల్లో రక్షణ లేనటువంటి వారిని మనం చూస్తున్నాం. ఇంత గాస్పల్ జరుగుతుంది, సువార్త జరుగుతుంది. సువార్త ఎప్పటి నుంచి జరుగుతుందంటే దాదాపు 2000 సంవత్సరం నుంచి ఇప్పటికీ స్టిల్ 25 దాటి వెళ్ళిపోతుంది. ప్రభు కూడా వచ్చే ఆ సమయం దగ్గరగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ రక్షణను అనేకులు ఇంకా గుర్తెరగని స్థితిలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. అంటే దేవునికి వాక్యం అంటుంది, వెలుగంట ఆ చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే ఆ ప్రభు యొక్క ఆ ఉద్దేశం, ఆ రక్షణ యొక్క ఉద్దేశం ఇంకా అనేకులకు తెలియచేయబడ్డా కూడా దాని పూర్తి అవగాహన తెలుసుకోక ఇంకా వేరొక దేవుడు, లేకపోతే ఈ దేవుడు మా దేవుడు కాదు, వేరొక దేశంలో పుట్టాడు,
రక్షకుడుగా అంగీకరించక అనేకులు వారి రక్షకుడుగా ఇవ్వబడ్డ ఆ రక్షణను తృణీకరిస్తున్న వారిని లోకములో అనేకుల్ని మనం చూస్తున్నాం. పాపాన్ని బట్టి కాదు, మరి మానవుడు నశించిపోయేది ఆ మరణానికి లేదా పాతాళానికి వెళ్ళేది. ఆ లోక రక్షకుణ్ణి అంగీకరించకపోవటమే అనేకులు స్టిల్ ఇంకా ఆ రక్షకుణ్ణి తృణీకరిస్తూనే ఉన్నారు. ఆ గొప్ప బహుమానాన్ని అందుకోలేకపోతున్నారు. దానికి కారణాలు అనేకమున్నాయి. అపవాది, ద్వేషం, మరి మంచి మనసుతో అర్థం చేసుకోలేకపోతున్నాం పోవటం, ఆ స్వార్థను సరిగా మరి హృదయాల్లోకి చేర్చుకోకపోవటం, ఆ చీకటి వారి జీవితాన్ని వ్యతిరేకిస్తూ ఆ రక్షకుణ్ణి రక్షణ తెచ్చిపెట్టిన ఆ రక్షణ కార్యాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళే తృణీకరించుకున్నట్టుగా మనం అనేకుల్ని చూస్తున్నాం. ఈ రక్షణ స్వార్థ ఇది ఒకరికి కాదండి, ఇది యూదా దేశానికి కాదు, బెత్లెహేముకి కాదు, లేకపోతే ఒక ఇశ్రాయేలుకి కాదు, సర్వ సృష్టికి, లోకమంతటికి, మానవులందరికీ. మానవుడు పాపము చేసి గొప్ప రక్షణ లేకపోతే దేవునితో ఉన్న అనుబంధం సంబంధాన్ని మానవుడు కోల్పోయి పాపములో, మరణములో, చీకట్లో, అపవాది బంధకములో బంధింపబడిన ఈ మానవునికి రక్షకుడు అవసరం. సాల్వేషన్ కావాలా, విమోచన కావాలా, పాపా నుంచి విడుదల కావాలా. ఇలా విడుదల కావడానికి తన్ను తానుగా ఏమీ చేసుకోలేని మానవునికి ఒక రక్షకుడు అవసరం. ఆ రక్షకుడు ఎవరంటే ప్రభువైన క్రీస్తు యేసు ప్రభు. అందుకే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ఇదందరూ మనకు తెలుసు. లూకాసు వార్త 2వ అధ్యాయము మీరు కనుక చూస్తే 11వ వచనాన్ని కనుక చూస్తే ఉంటది, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇదందరికీ ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ కొంతమంది కాపరులు గొర్రెలు కాచుకుంటుండగా దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినట్లుగా వారు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఒక చక్కటి మాట. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానం మీకు తెలియజేయుచున్నాను. గుడ్ న్యూస్. వాట్ ఈస్ గుడ్ న్యూస్? జాబ్ దొరికితే గుడ్ న్యూస్, వివాహం అయితే, పిల్లలైతే, మగ బిడ్డ అయితే, లేకపోతే సంథింగ్ పాప అయినా బాబు అయినా, ఒక వేరే దేశానికి వెళ్తున్నాం, ఒక ప్రమోషన్, ఒక డబ్బు, ఇటువంటి వాటిని గుడ్ న్యూస్ గా మనం తీసుకుంటాం. కానీ అసలైన గుడ్ న్యూస్ ఏంటంటే ఆ దూత ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. ఏమంటే ఇదిగో భయపడకుడి, మానవుడు భయబంధకాల్లో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, పాపములో ఉన్నాడు. ఈ పాప బంధకాల్లో భయం చూడండి, ఎంతమంది మన కన్నులు ఎదుట భయముతో నశించిపోతున్నారు. ఎగ్జామ్ సరిగా రాయలేదని, భర్త చూశాడేమో, భార్య ఇలాగని, కొన్ని పరిస్థితులు వారిని భయపెట్టి వారికి వారి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారిని నిత్యం మన కళ్ళతో చూస్తున్నాం. నిత్యం మానవుడు భయపడుతూనే ఉన్నాడు, ఏదో ఒక సమస్యకి, పాపానికి, వ్యాధికి, అనేకమైన వాటికి. భయపడకుడి, భయమును జయించు వారిగా మనం ఉండాలి. ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానం మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎవరు? గొల్లల కాండి? గొల్లల కొరక? గొల్లల కొరకు కాదు, బెత్లెహేము కాదు, యూదా దేశానికి కాదు, ప్రజలందరికంట, లోకమంతటికి, లోకములున్న ప్రజలందరికీ. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను, ఈయనే ప్రభువైన క్రీస్తు. మరి నా వాక్య సందేశం ఏంటంటే గొప్ప రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. మీరు కనుక చూస్తే దేవుని యొక్క వాక్యంలో
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై. గొప్ప రక్షణ అంట. ఏంటి గొప్ప రక్షణ? దేని కొరికి రక్షణ? చూస్తాం, రక్షక భటులను చూస్తాం. నిజమే, అంటే దొంగ నుంచి, శత్రువు నుంచి రక్షించడానికి మనము రక్షక భటులని, పోలీసు వారిని మనం చూస్తాం. కొన్ని ఆపదల నుంచి సెక్యూరిటీ చేయడానికి సెక్యూరిటీ వాళ్ళని చూస్తాం. కొన్ని డిపార్ట్మెంట్స్ లో చూస్తాం. అలాగే లోకమంతా కూడా పాపములో బంధించబడ్డది. ఇది ఎవరు చేసిన పాపం? ఆదాము చేసిన పాపాన్ని బట్టి మానవుడంతా, అంటే చేయని వారి మీద కూడా మరి ఆదాము చేసిన పాపాన్ని, అతిక్రమాన్ని బట్టి మానవులంతా కూడా ఏమైపోతుందంటే పాపము, దానికి వచ్చే జీతం మరణం, శాపం. ఆ ఏదైనా తోటలోంచి త్రోసివేయబడ్డట్టుగా దేవునితో ఉన్న ఆ నిత్య జీవాన్ని, ఆ వెలుగును, ఆ సంబంధాన్ని మానవుడు కోల్పోయి గొప్ప రక్షణ కోల్పోయాడు. పాపాన్ని బట్టి, అంటే ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను అతిక్రమించి చేయకూడని దాన్ని, తినకూడని దాన్ని, తినవద్దు అని ఆజ్ఞాపించిన దాన్ని తినకూడదుగా, తినవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అన్ని తినొచ్చు, నిరభ్యంతరంగా తినవచ్చు ఈ చెట్ల ఫలములలో. కానీ దీన్ని, ఈ మంచి చెట్లని, తెలివి వృక్ష ఫలాన్ని తిను దినమున నిత్యంగా చచ్చదు అంటే మరి సర్పము లేదా అపవాది, శత్రువు చాలా కుయుక్తిగా హవ్వను మోసపరిచినట్లుగా, ఆదాము మోసపోయినట్లుగా, తదుపరి మానవుడు పడిపోయినట్లుగా, పాపము బయలుపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి మానవుడు ఏమైపోయాడంటే దేవునికి దూరం అయిపోయాడు. చీకటి, శ్రమ, వ్యాధి, భయం, బలహీనత, అంటే దేవునితో ఉన్న ఆ నిత్య సంబంధాన్ని, ఆ సావాసాన్ని, ఆ సమాధానాన్ని, ఆ తోడు, ఆ నడిచే ఆ గొప్ప ఆధిక్యతను ఏం చేసుకున్నాడంటే మానవుడు కోల్పోయాడు. రక్షణ కోల్పోయాడు, ఆ నీతిని కోల్పోయాడు, ఆ పరిశుద్ధతను, ఆ నీతి వస్త్రాన్ని కోల్పోయాడు. అందుకే వారు పాపము చేసిన వెంటనే, ఆజ్ఞను అతిక్రమించిన వెంటనే భయపడి చెట్ల చాటున దాక్కున్నట్టుగా, దిగంబరులైరా అయ్యారని గుర్తించుకున్నట్లుగా, గుర్తెరిగినట్లుగా చూస్తున్నాం. కళ్ళు తెరవబడినట్టుగా, వారి మనోనేత్రాలు తెరవబడినట్టుగా చూస్తున్నాం. ఇక్కడి నుంచి మానవుడు ఏమైతే పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయాడు, నశించిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే మానవుడు గోతికి వెళ్ళిపోతున్నాడు. ఇటువంటి మానవునికి రక్షకుడు అవసరం. మరి మానవుని రక్షించడానికి లోకములో ఏ రక్షకుడు రక్షించలేడండి. మానవుడిని రక్షించలేడంట. మరి ఇప్పుడు ఏమవుతున్నాడంటే దేవుడే తానే నరరూపిగా మానవుడై, అందుకే ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుడే ఉండను, ఆ వాక్యం శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి దిగివచ్చి నివసించినట్లుగా, రక్షకుడుగా జన్మించినట్లుగా చూస్తున్నాం. తన్ను తాను రిక్తుడైపోయాడు. దిస్ ఇస్ ద గ్రేట్ సాల్వేషన్. గొప్ప రక్షణ అంట. ఇక్కడ చూస్తున్నాం, ఇంత గొప్ప రక్షణ. మనం చాలాసార్లు రక్షకుడి గురించి వింటున్నాం, కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం మీకు చెప్పాలని కోరుకుంటున్నాం. లోకమంతటికి తెలుసు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఓకే, అందరికి మంచిదే, శుభాలు తెలియజేయటం మంచిదే. ఉదయం లేచి నేను కూడా శుభాలు తెలియజేస్తాను. ఈ శుభవచనం ఏమిటో అని మరియా ప్రభు నీకు తోడైనాడంటే అనుకుంది. అవును, ఆ రక్షకునికి నువ్వు జన్మనిస్తావంటే తల్లి ఆశ్చర్యపడ్డది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును. యెషయా గ్రంథములో వ్రాయబడ్డ ప్రవచనం మరియ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు మరియ ఆశ్చర్యపడ్డది. ఎలా ఆశ్చర్యవుతుంది? అవును, ఆ రక్షకుడు ఎలాగుండాలంటే మానవుని ద్వారా రక్షణ లేదు, దేవుడే తానే దిగి వస్తున్నాడు. మరి ఈ జన్మలో ఏంటంటే కల్మషం లేదు, పాపము లేదు, మరి మనిషి యొక్క కలయిక లేదు. ఇక్కడ దేవునికి వాక్యంలో చూస్తే కన్యక గర్భవతి కుమారుని కనును. ఎంత ప్యూరిటీ, ఎంత హోలీనెస్.
అందుకే పరిశుద్ధ దేవునికి నువ్వు జన్మనిస్తావు, దానికి యేసు అని పేరు పెడతావు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును, అప్పుడే కార్యం జరుగుతుంది. నిజంగా మొదటగా ఇది నాకు ఎలా జరుగునని మరియ అన్నప్పటికి కూడా, ఎందుకంటే అప్పుడే వివాహానికి సిద్ధమవుతుంది, ప్రదానము చేయబడ్డది. యేసుకి విషయం తెలియదు. తెలుసుకున్న తర్వాత తను నీతిమంతుడై తన అవమానపరచను లెక్క రహస్యంగా విడనాడాలనుకున్నప్పుడు, ఇది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన కార్యం అన్నప్పుడు వెంటనే అతడు విధేయుడైపోయినట్టుగా చూస్తున్నాం. మరి మానవుడు మానవునికి రక్షణ కలిగించలేడు, దేవుడే తాను మానవుడై వస్తున్నాడు. ఎంత అద్భుతం! తోడై ఉండాలని మానవుడు దేవునిచ్చి దూరం అయిపోయిన ఈ మానవుణ్ణి తిరిగి మానవ రూపిగా, కడపటి ఆదాముగా, శరీరాకారముతో ఆ వాక్యం శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుగా దేవుడే మన మధ్యలో వచ్చి నివసించాలా, సంచరించాలని కోరుకున్నాడు. ఎంత ప్రేమ, ఎంత కృప, ఎంత వాత్సల్యత! ఈ కరుణ కృపను అర్థము చేసుకునే ఒక మిస్టరీ. నిజంగా దేవుడు ఎంత ప్రేమిస్తున్నంటే లోకాన్ని, లోక ప్రజలందరినీ, మానవులందరినీ ప్రేమించి ఒక దేశాన్ని కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక ఊరును కాదు, ఒక బెత్లెహేమును కాదు, దావీదు పట్టణాన్ని కాదు, దావీదు ఊరు కాదు, గొల్లలు కాదు, జ్ఞానులు కాదు, అందరినీ ప్రేమించి, లోకమంతని ప్రేమించి తన ప్రియకుమార్ని లోకానికి పంపితే లోకం రిజెక్ట్ చేస్తుంది, వ్యతిరేకిస్తుంది, మతంగా చూస్తుంది, ద్వేషిస్తుంది. అవును, అపవాది ద్వేషాన్ని కలగ చేస్తున్నాడు. ఈరోజు దేవునికి వాక్యం అంటుంది, ఇంత గొప్ప రక్షణ ఒకవేళ కనుక నీవు నిర్లక్ష్యం చేసుకుంటే నీ పాపములో నువ్వు అలాగే ఉంటావు, నిత్య జీవాన్ని నువ్వు పొందలేవు, ఆ పరలోకాన్ని చేరలేవు. ఆ ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళడానికి నీ పాపం అడ్డు కాదు. మరలా అంటున్నా, నీ పాపము కాదు, నీ బలహీనత కాదు, నువ్వు చేసిన ఎన్నో భయంకరమైన నీచమైన కార్యాలు ఎన్నో ఉండొచ్చు, ఎన్నో అసహ్యమైన కార్యాలు ఉండొచ్చు. పాపము కాదు కారణం అండి, ఆ ప్రభు యొక్క ఉచిత బహుమానాన్ని స్వీకరించకపోవటమే, ఆ రక్షణ కోరకపోవటమే, ఆ రక్షణ అంగీకరించక పోయిన కారణాన్ని బట్టి మానవులు ఏమైపోతుందంటే రక్షణ కోల్పోతున్నారు. ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఇక్కడ అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను. అవునండి, ఈ రక్షణ ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యము చేసుకోవద్దు. అయితే ఈ రక్షణ ఎవరు ఇవ్వగలరండి? దేవుడే ఇవ్వగలడు. పరిశుద్ధుడంట, నీతిమంతుడంట, ఆయన జన్మలో ఎటువంటి పాపము లేదని దేవుని యొక్క వాక్యం అంటుంది. మీలో ఎవడైనా, ఇక్కడ ప్రభు అంటాడు, స్థాపించగలడా పాపం ఉందని? నాలో పాపం ఉందని ప్రభు అంటాడు. ఆయన మాటలో, ఆయన జన్మలో, ఆయన పుట్టుకలో, ప్రతి విషయంలో కూడా యేసు ప్రభులో ఎటువంటి కల్మషము లేదు. అందుకే పాపములు క్షమించడానికైనా అధికారము కలదు. నీ పాపాలు తీసివేయాలంటే నీకు నీవుగా తీసుకోలేవు, నాకు నేనుగా తీసుకోలేను. అవును, రక్షకుని ద్వారా రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ నిర్లక్ష్యము చేయొద్దంట. రక్షణ స్వీకరించాలా, ఈ రక్షణ అంగీకరించాలా. ఆ సమయంలో మరి అందరూ జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అన్నప్పుడు మరి హేరోదు రాజు అంటున్నాడు, మంచిగానే విన్నట్టుగా విని మీరు వెళ్ళి సమాచారం తెలుసుకొని నేను కూడా వచ్చి పూజిస్తా, ఆరాధిస్తా అని చెప్పి జ్ఞానులను పంపించినట్లుగా చూస్తున్నాం. వారి ముందర ఒక నక్షత్రం నడిచినట్లుగా చూస్తున్నాం. వారి ముందర నడిచిందంట. హేరోదు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ నక్షత్రం నడవలే. మరి ఎప్పుడైతే వీరు మళ్ళా వెళ్తున్నప్పుడు ఆ నక్షత్రం క్రీస్తు ఎక్కడున్నాడు అక్కడ దాకొచ్చి అక్కడ ఆ ఇంటి దగ్గర ఆగిపోయినట్టుగా చూస్తున్నాం. ఎంత అద్భుతం! రక్షకుని వైపు నడిపిస్తుంది. రక్షకుని వైపు మనం నడవాలా. రక్షకునికి జన్మనిస్తుంది. మరి మేరీ, గొల్లలు కూడా మరి ఆ ప్రభు యొక్క దూతలు
దిగివచ్చి చెప్పినప్పుడు, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పినప్పుడు రక్షకుని వద్దకు అందరూ కూడా పరిగెత్తుకుని వస్తున్నారు. జ్ఞానులేమి, గొప్పవారేమి, చిన్నవారేమి, లోకమంతటికి, ప్రజలందరికీ ఇది సంతోషకరమైన సువర్తమానం. ఈ సువర్తమానాన్ని అంగీకరిస్తే నీ జీవితంలో, క్రీస్తుని అంగీకరిస్తే దాని అర్థం, ఆ ప్రభుని అంగీకరిస్తే నీ జీవితంలో రక్షణ కలుగుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నాము. అవును, అదే హేరోదు చేసింది. హేరోదుకు అర్థం కాలే. మరి యూదుల రాజుగా పుట్టిన వాడి కంటే నాకంటే వేరొక రాజు వచ్చి ఈ రాజ్యాన్ని తీసుకుంటాడేమో భయపడిపోయినట్టుగా చూస్తున్నాం. కానీ మరి ప్రభు దేని కొరకు వస్తుందంటే లోకాన్ని, ప్రజలందరినీ, మానవుల్ని, అంటే పాపములో పడి ఉన్న మానవుణ్ణి, బంధకాలు, చీకట్లో, అందుకే చీకట్లో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచారంట, వెలిగివ్వడానికి. అందుకే ప్రభు ఒక దినాన మరి ఎరుకో గుండా వెళ్తున్నప్పుడు ఒక స్థలానికి వచ్చి ఆగిపోయాడు. ఎరుకో ప్రాంతం కూడా ఎరుకో గుండా వెళ్తున్నప్పుడు జక్కయ్య దగ్గరకు వచ్చి తలెత్తి పైకి, పొట్టివాడు, చిన్నవాడు, సుంకపు గుత్తాదారుడు, చెట్టు మీద నుండి యేసు ఎవరు అని చూడగోరాడంట. ప్రభు అక్కడికి వచ్చి తలెత్తి, జక్కయ్య త్వరగా దిగిరము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. వెంటనే బైబిల్ ఏమంటుందంటే త్వరగా అతడు ప్రభుని చేర్చుకున్నట్టుగా వాక్యములో చూస్తున్నాం. నింట ఉండవలసి ఉన్నది. అప్పుడు అందరూ పాపాత్ముడైన ఈ మనిషిని వద్ద బస చేయడానికి ఎలా వెళ్తున్నాడు? అప్పుడు అంటున్నాడు కదా, ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో 4 అంతలు చెల్లిస్తా, పేదల దగ్గర తీసుకుని పేదలకు సగభాగం ఇస్తా. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న దాన్ని 4 అంతలు చెల్లిస్తా. తన అన్యాయం వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడే మారిపోయాడంట, పసివాడైపోయాడంట, తన జీవితం మారిపోయింది. అవును, యేసు నీ జీవితంలోకి వస్తే, ఆ గొప్ప రక్షకుడు నీ జీవితంలో కనుక, నీ కుటుంబంలో కనుక ప్రవేశిస్తే సమాధానం. అందుకే ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఒకవేళ శాంతి లేదా, సమాధానం లేదా, ఈరోజు ఈ రక్షణ అనగా ప్రభు ఇచ్చే గొప్ప రక్షణ అనేకులు నిర్లక్ష్యము చేస్తున్నారు. ఒకవేళ ఇది అన్యజనుల గురించి ఈ మాట మాట్లాడతలే. హెబ్రీయులకు రాసిన పత్రిక, మనము అంటే సాల్వేషన్కి వచ్చిన వారి గురించి మాట్లాడుతున్నాడు. మనము ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లా, అంటే రక్షణ కలిగి ఉండటమే కాదు, రక్షకుని అంగీకరించటమే కాదు, ఇటువంటి క్రిస్మస్ అని సంతోషించి ఆనందించిన మన జీవితంలో ఈ క్రిస్మస్ ని అనగా ఈ క్రీస్తుని మన జీవిత కాలమంతా కలిగి ఉండాలంట. ఆ ప్రభుని తృణీకరించకుండా, ఈ రక్షణ నిర్లక్ష్యము చేసుకోకుండా నీ జీవిత కాలమంతా నువ్వు కాపాడుకుంటే ఆ నిత్య జీవంలోకి ప్రవేశిస్తావు, ఆ మహామహిమలోకి వెళ్తావు. ఆయన కుడి పార్శ్వమున, అంటే దేవుడు ఎక్కడైతే ప్రభు అయిన యేసును ఎక్కడ కూర్చుండబెట్టాడో ఆ స్థలములో నిన్ను నువ్వు కూర్చుండబెడతాడు. నీ జీవితాన్ని ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్ని విషయాలు కూడా ప్రొటెక్ట్ చేయగలడు. అవును, లోకములో దుష్టుడున్నాడు, శత్రువు ఉన్నాడు, మరణం ఉంది, వ్యాధి ఉంది, భయం ఉంది, చీకటి ఉంది. మరి ఈ లోకకరంగా కనబడే చీకటి వెలుగులు కాదు, మరి ఆత్మీయమైన వెలుగు చీకట్లు ఉన్నాయి. శత్రువు ఉన్నాడు, నిజమే వెలుగుంది. మనం చూస్తున్నట్టుగానే లైట్. ఇక్కడ గొప్ప రక్షణ. అవును, ఈ రక్షణ ఒకరికే కాదండి, అందరికీ, సర్వ మానవులందరికీ. అందుకే ఈ రక్షకుని దగ్గరకు వచ్చి జ్ఞానులు వచ్చి వారు తెలుసుకొని, వారందరూ ఆ రక్షకుని గురించి తెలుసుకుని చూచి, ఇక దూతలు అంటున్నారు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు, ఇదే మీకు కానవాలి, ఇదే మీకు సూచన అన్నప్పుడు వారు కొంచెం ఆలస్యం చేయలే, నిర్లక్ష్యం చేయలే. చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. అమ్మా ప్రభువుని అంగీకరించమ్మా, ఇప్పుడు కాదండి, బాప్టిజం తీసుకో, ఇప్పుడు అసలే కాదండి. నిజమే, ఇలాగా అనేకులు వారి జీవితములో రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉచితమైన దాన్ని,
నిత్య జీవంలోకి ప్రవేశింపచేసే ఆ రక్షణ, నీ పాపాలను క్షమించడానికి ఉచితంగా ఇచ్చే రక్షణ అనేకులు వారికి వారి విరోధించుకుంటున్నారు. లోకమంతటిని, ప్రజలందరినీ, సర్వమానవాల్ని, పాపములు ఉన్న ప్రతి వ్యక్తిని, అందుకే బైబిల్ అంటుంది తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే రక్షించును. అవును, ఎందుకు ఆయన రక్షించునంటే దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేదంట, ఆయన నోట ఏ కపటము లేదంట. అందుకే క్షమించుటకు శక్తిమంతుడు ఆయన, రక్షకుడు ఆయన. లోకం రక్షకుని కొరకు కనిపెడుతుంది, ఎవరు రక్షించలేకపోయారు. అవును, ఆ దేవుడే మానవుడే వస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్, ఎంత అద్భుతం. ఆయన జన్మించినప్పుడు స్థలము లేదంట. తల్లి మరి పశువుల మరి పాకల పశువుల తొట్లు పరుండబెట్టారంట. ఎంత రిక్తుడైపోయాడు, తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడు, దీనుడైపోయాడు, తగ్గించుకున్నాడు. అవును, ఈ ప్రభు మన కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు గనక ఆయన నామం అన్ని నామాల కంటే పైనామముగా దేవుడు చేశాడంట. ఈ నామములు తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు. అందుకే నేనే దేవుడును, మరి ఏ దేవుడు లేడు. క్రీస్తు ద్వారా నీ పాపాలు క్షమించబడతాయి. యేసు క్రీస్తు ద్వారా నీ కుటుంబానికి సమాధానం. ఈ ప్రభు యొక్క వెలుగు నీ జీవితంలో ప్రకాశిస్తే ప్రతి చీకటి తరమబడుతుంది, ప్రతి వ్యాధి వెళ్ళిపోతుంది. నీ మనస్సుకు, నీ దేహానికి, నీ ఆత్మీయతకు. చాలా మంది అంటే, నువ్వు చూసావా బ్రదర్, దేవుణ్ణి చూసావా? చూస్తే కాదు, విశ్వాసం అంటే నిరీక్షింపబాటు ఒక నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. గాలిని ఎవరు చూడలేదు, కానీ గాలిని అనుభవించగలరు. అలాగే ఆత్మీయంగా ఉంటే ఆ ప్రభుని స్పర్శించగలవు. గొల్లల దగ్గరికి దూతలు దిగి వచ్చాయి, పరలోక సైన్యం దిగి వచ్చింది. మేరీ దగ్గరికి పరలోకమందున గాబ్రియేలు దూత దిగి వచ్చింది. జ్ఞానులకు ఒక నక్షత్రం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని తెలుసుకోవడానికి ఎక్కడో ప్రవచనం, బిలాము ఒక ప్రవచనం. యాకోబులో నక్షత్రం ఉదయించునని చెప్పాడు. ఒక నక్షత్రం యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వారికి కనబడిందంట. నక్షత్రాన్ని బట్టి క్రీస్తు యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడని గ్రహిస్తున్నాడు. గ్రహించటమే కాదు, వారు వచ్చి వారు తెలుసుకొని, ఆ రక్షకుని తెలుసుకొని దేవునిగా, రాజుగా, ప్రభువుగా గుర్తెరిగి ఆయన ఎదుట సాగిలపడ్డారు, పూజించారు. సాంబ్రాణి, బంగారము, సాంబ్రాణి, బోలము ఆయనకు సమర్పించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నిర్లక్ష్యం చేయలే, లేదా ఆ సృష్టికి వారు సాగిలపడలే. ఆ నక్షత్రం నడిపించింది కదా అని ఆనందపడ్డారు, కానీ సాగిలపడలే, పూజించలేదు, దాన్ని ఆరాధించలేదు. నిజ నక్షత్రమైన, నిజ వెలుగైన, సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన ఆ సృష్టికర్త బాలుడై, శరీరధారి అయి, రక్షకుడే వచ్చినప్పుడు అంగీకరిస్తున్నారు, సాగిలపడి దేవునిగా గుర్తెరుగుతున్నారు, సాగిలపడుతున్నారు, పూజిస్తున్నారు. సాగిలపడటమే కాదు, పూజించి బంగారము, బోలము, సాంబ్రాన్ని ఆయనకు సమర్పించిరి. సమర్పణతో వారు ఉన్నారు, సమర్పించుకున్నారు. వెతికినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. హేరోదు భయపడుతున్నాడు, నిజమే. శత్రుకు భయమే. అపవాదైన సాతానుకు యేసు ప్రభు యొక్క రక్షణ, ప్రజలందరికీ రక్షణ కలుగుతుందంటే వాడికి భయమే. వాళ్ళు ఆ రక్షణలోకి రావద్దు, ఆ చీకట్లో అలాగే ఉండాలా, చీకటి బ్రతుకులో ఉండాలా, నశించిపోలా. అపవాది ఉన్న స్థలములోకి వారు కూడా వెళ్ళిపోవాలని వాడి ప్రయత్నాలు ఇంతంత కావు. అయితే ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి తన సొంత కుమారుని ఈ లోకానికి తీర్పు తీర్చడానికి కాదు, లేకపోతే మనల్ని శిక్షించడానికి కాదు, లోకమంతటిని రక్షించడానికి తన కుమారుని పంపుతున్నాడు. అయితే ఆ ప్రభు యొక్క రక్షణ ఇప్పుడు ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారు.
తెలుసుకున్న వార్తను తెలుసుకున్న వెంటనే మరి చలి అనలే, రాత్రి అనలే, గొల్లలు వెంటనే లేచి పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఆనవాలు కొరకు పరిగెత్తుకుని వెళ్ళి ఆ రక్షకుని చూచినట్లుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం. నిజమే ప్రియులారా, మరి అటువంటి ఆతృత, అటువంటి ఆశ, అటువంటి మరి తృష్ణ నీలో ఉందా? ఇంకా రక్షకుని నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? నీకు ఇవ్వబడింది లేదా నీకు బహుమానముగా ఈ భూమి మీదకి వచ్చిన ఆ ప్రభుని, ఆ ప్రభు యొక్క రక్షణ తృణీకరిస్తున్నావా? ఒక్కసారి గమనించడానికి ప్రయత్నించాలా? అవును, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే ఇక తప్పించుకోమంట. అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమైంది. ప్రభు జన్మ చూపిస్తుంది. క్రీస్తు ఎందుకొరకంటే రక్షించుట కొరకే, తీర్పు తీర్చుట కొరకు కాదు.